అప్పలరాజు గారు చెప్పండి, నిన్న జరిగిన మీ కార్యక్రమం ఏ ఏ రకంగా విజయవంతమైంది, ఏమిటి దాని యొక్క లక్ష్యం ఏమిటి, ఏ మేరకు ప్రభుత్వాన్ని కింద దించగలుగుతారు? కేసీఆర్ గారు నిన్న జరిగినటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో పోర్టుకు పోదాం పదా, మనం మూలపేట పోర్టుకు పోదాం పదా అన్నటువంటి కార్యక్రమం ఇది ఇటీవల కాలంలో అంటే మా జిల్లాలో లేకపోతే మా ఉత్తరాంధ్ర జిల్లాలో జగన్ సార్ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ విజిట్ తరువాత ఆయన జగన్ సార్ ప్రోగ్రాంతో కంపేర్ చేసుకోకూడదు, కానీ మేము పార్టీ శ్రేణులు అంటే నాయకుడు లేకుండా పార్టీ శ్రేణులు చేసినటువంటి ఒక పెద్ద విజయవంతమైనటువంటి కార్యక్రమంగా మనం చూడొచ్చు. ఇది ఎందుచేతంటే జిల్లా వ్యాప్తంగా నలుమూలల అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు కాకుండా సాధారణ ప్రజలు చాలా మంది అటెండ్ కావడం, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకులు, అందరు ప్రతినిధులు, ప్రధానమైనటువంటి కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ కావటం, అంటే ఏ స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతమైందంటే నిన్నటి కార్యక్రమాన్ని ఎలాగైనా సరే చెడగొట్టాలి లేకపోతే ఆపాలి అని చెప్పి సుమారుగా 800 మంది పోలీసులతో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. భద్రతా ఏర్పాట్లను వాళ్ళు అంటారు, నిరోధక ఏర్పాట్లను మేమంటాం, అంటే విఫల ఏర్పాట్లను మేమంటాం. 800 మంది పైబడి పోలీసులతో కార్యక్రమాన్ని ఎలా అయినా విఫలం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేసిందంటే ఏ స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతమైందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే నిన్నటి కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి మోటో ఏంటంటే ఇది ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, తటస్థులు, ఉద్యోగులు, ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మన రాష్ట్రానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్, ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ కోస్ట్ లైన్స్ ఇన్ ఇండియా. అంటే మొన్నటి వరకు సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అనేవాళ్ళం. సుమారుగా 1000 కిలోమీటర్ల ఆ కోస్ట్ లైన్ కలిగినటువంటి రాష్ట్రం మనది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం సర్వే చేసిన తర్వాత మనకి 3rd ప్లేస్ 4th ప్లేస్ ఇచ్చినారు. బట్ తమిళనాడుకి మనకు ఉన్నటువంటి 40-50 కిలోమీటర్ల డిఫరెన్స్ వాళ్ళు చూపించారు. పక్కన పెడితే ఈ 1000 కిలోమీటర్ల పైబడి కలిగినటువంటి తీర ప్రాంతంలో ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గత 3-4 దశాబ్దాలుగా ఎవరు కూడా డెవలప్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. మధ్యలో రాజశేఖర రెడ్డి గారిని విడిచిపెడితే మనందరం పుట్టక ముందు మొదలుపెట్టినటువంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా విశాఖపట్నం పోర్ట్ కానీ లేకపోతే కాకినాడలో యాంకరేజ్ పోర్ట్ కానీ మేము పుట్టక ముందు మొదలైనటువంటి ఆ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తప్ప మిగతా ఎంటైర్ 1000 కిలోమీటర్ కోస్ట్ లైన్లో ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు బోత్ ఫౌండేషన్ అండ్ ఇనాగ్రేషన్ 2 కూడా పూర్తి చేయగలిగారు. ఆయన మచిలీపట్నం పోర్టుకి ఫౌండేషన్ వేశారు. కోర్టు కేసులు వాళ్ళెవరో ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కోర్టు కేసులు వేస్తే దాన్ని ఆపడం జరిగింది. కాకినాడ SEZ పోర్టుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. చంద్రబాబు గారు ఇంత గొప్పగా చెప్తారు కదా, సన్ రైజింగ్ స్టేట్ ఇది, దేశానికే ఇదొక సూర్యుడు ఉదయించేటటువంటి రాష్ట్రం ఇదే అని చెప్పినటువంటి చంద్రబాబు గారు, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు గారు ఈ ఎంటైర్ 1000 కిలోమీటర్ తీర ప్రాంతంలో ఎక్కడైనా సరే ఒక ఇటుక బెడ్ కానీ, ఒక బస్తా సిమెంట్ కానీ, ఒక బస్తా ఇసుక కానీ వేశారని నేనైతే అడుగుతాను. చాలా ఆవేదనతో అడుగుతా ఉన్నా. బీయింగ్ ఏ ఫిషర్మెన్, బీయింగ్ ఏ రిప్రజెంటేటివ్ హెయిలింగ్ ఫ్రమ్ ద ఫిషర్మెన్ community and being a former minister for fisheries and animal husbandry from Andhra Pradesh, I am asking the chief minister Chandrababu Naidu garu, మీ హయాంలో 95 నుంచి 99 కానీ, 99 నుంచి 2003 వరకు కానీ, 2014 నుంచి 19 వరకు కానీ, ఇప్పుడు 24 తర్వాత కానీ మీ హయాంలో ఎక్కడైనా ఒక పోర్టుకు కానీ, ఒక హార్బర్కి కానీ చిన్న శంకుస్థాపన కానీ, ఇనాగ్రేషన్ ప్రారంభం కానీ మీరు చేయగలిగారా? ఈ 1000 కిలోమీటర్ తీర ప్రాంతాన్ని మీరు ఉపయోగం లేనటువంటి తీర ప్రాంతంగా విడిచిపెట్టారు. ఈరోజు గుజరాత్ మనకంటే ముందుకు ఎలా వెళ్ళగలిగింది? కేవలం కోస్ట్ లైన్ అండ్ పోర్ట్లెట్ డెవలప్మెంట్. కర్ణాటక మనకంటే ముందుకు ఎలా వెళ్ళగలిగింది? కేవలం పోర్ట్లెట్ డెవలప్మెంట్. ఒరిస్సా అండి, మా జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఒరిస్సా వలస వెళ్తా ఉన్నారు. ఒరిస్సాకు వలస వెళ్తే ఎంత అవమానం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగితే ఇది ఒక రివల్యూషనరీ డెవలప్మెంటల్ మోడల్.
రెవల్యూషనరీ డెవలప్మెంట్. ఈ రోజు చంద్రబాబు గారు ఏం మాట్లాడినా సరే పోర్ట్-లెడ్ సిటీస్ అంటున్నారు, పోర్ట్-లెడ్ డెవలప్మెంట్ అంటున్నారు, పోర్ట్-లెడ్ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అంటున్నారు, పోర్ట్-లెడ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటున్నారు. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఈ మాటలు మాట్లాడగలిగేటటువంటి అవకాశం ఎలా వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు వచ్చింది. మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు 95% కంప్లీట్ చేసాం మనం. మచిలీపట్నం పోర్టు చిన్నప్పటి నుంచి మనం చెప్పుకునే వాళ్ళం, బందర్ పోర్టు అని. ఎక్కడుంది అక్కడ బందర్ పోర్టు? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బందర్ పోర్టు, మచిలీపట్నం పోర్టు పనులు మొదలు పెట్టారు. ఈ రోజు బావనపాడు పోర్టు అని నేను పుట్టక ముందు నుంచి మాట్లాడేవాళ్ళం. నేను పుట్టక ముందు నుంచి మా విలేజ్ బావనపాడు అంటే, మా విలేజ్ రెవెన్యూ అంటే దేవనల్తాడు రెవెన్యూలోని ఈ బావనపాడు పోర్టు అన్నటువంటి దాన్ని 50 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు చేయగలిగారు? ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడిగా ఉండడం నా అదృష్టం. మేబీ మా ప్రాంతంకి ఒక రకమైనటువంటి వరం అనుకోవచ్చు. మా విలేజ్ లో, మా గ్రామంలోనే పోర్ట్ అన్నటువంటిది కట్టాలి అన్నటువంటిది 50 సంవత్సరాల నుండి చెప్తా ఉంటే, 2 అతిపెద్ద గ్రామాలని R&R కింద రిమూవ్ చేసి 6000 PDFల్ని డిస్ప్లేస్ చేయాలి, వాళ్ళందరికీ మళ్ళీ R&R కాలనీలు కట్టాలి. LA అండ్ R&R కోసం సుమారుగా 1400-1500 కోట్లు అడిషనల్ గా అవసరం అవుతుంది. అలా అయితే ప్రాజెక్ట్ వైబుల్ చేయలేము. ఒక 3000-4000 కోట్లు పెట్టి మనం పోర్టు కడతాము. అవుట్ ఆఫ్ దట్ 1400-1500 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ R&R పెట్టాలి అంటే ప్రాజెక్ట్ వైబుల్ అవుతుంది. దీనికి ఆల్టర్నేటివ్ చూడు డాక్టర్ అని చెప్పి కూర్చోబెట్టి కరోనా టైంలో ఒక అరగంట సేపు క్లాస్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఛాలెంజింగ్ గా తీసుకొని చేయగలరు. మీ జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అన్నా సరే ఉద్యమాలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, ప్రాజెక్టులు ఆగిపోతా ఉన్నాయి. నీ యొక్క ఎఫిషియన్సీని, మీ జిల్లా నాయకుల యొక్క ఎఫిషియన్సీని పోర్టుని గ్రౌండ్ చేయడంలో మీరు చూపించగలిగితే పోర్టు కట్టడం నాకేం అభ్యంతరం లేదు. మీ జిల్లా వాసుల వలసలు నిరోధించడానికి నేను ముందుకు వస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా టైంలో కూడా కూర్చోబెట్టి నాకు చెప్పారు. కరోనా టైంలో మేము కారులో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వచ్చామని చెప్పి నా మీద తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టారు. ఈయన కరోనా లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసి కారులో 3-4 కలిసి సీఎం గారి దగ్గరికి వెళ్ళారని చెప్పండి. అలాంటి అవమానాలను ఎదుర్కొన్నాం. ప్రతిరోజు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో నా మీద ఇష్టానుసారం వార్తలు రాయడమే. డాక్టర్ దౌర్జన్యం చేస్తున్నాడు ప్రజల దగ్గరికి వెళ్ళి, లేకపోతే పోర్టు బాధితుల్ని బెదిరిస్తున్నారు, ఇంకోటి అని చెప్పేసి ఎన్ని అవమానాలు, ఎంత అవమానకరంగా నా మీద రాశారు. అన్నిటినీ కూడాను భరించాం. ఎంచేదంటే మా జిల్లాకు గొప్ప ప్రాజెక్ట్ కావాలి, మా నాయకుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటి విషయం నాకు స్పష్టంగా తెలుసు. ఆ తర్వాత నేను క్యాబినెట్ లోకి వచ్చాను, అంతకుముందు ఎమ్మెల్యేగానే. అప్పుడు ఈ మా గ్రామం నుంచి సౌత్ వైపు మార్చి 2 చిన్న గ్రామాలను ఐడెంటిఫై చేసి ముందస్తుగానే వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేసి ప్రభుత్వం నుంచి మీకు ఏం చేయగలము, అడిషనల్ గా ఏం చేయగలము అన్నటువంటి ఒక మెంటల్ ప్రిపరేషన్ చేసి మా జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాల గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడి, ఈ రోజు కూడా వాళ్ళు నన్ను తిడతా ఉంటారు, ఈ రోజు కూడా నన్ను దూషిస్తూ ఉంటారు. ఈ డాక్టర్ ఆ రోజు పోర్టు గ్రౌండ్ చేసినప్పుడు మన ప్రజా సంఘాలు నోరు నొక్కేసి మరీ గ్రౌండ్ చేశాడు, మన ప్రజా సంఘాలు మాట్లాడనివ్వకుండా చేశాడని చెప్పి ఈ రోజుకి తిడతా ఉంటారు. బట్ స్టిల్ వాటన్నిటిని కూడా భరిస్తూ ఎందుకు వచ్చామంటే మా జిల్లాని ఇతర జిల్లాలతో పోటీ పడేట్టుగా చేయాలి అంటే ఇలాంటిది ఒక గొప్ప ప్రాజెక్ట్ కావాలని మా నాయకుడు అనేక సార్లు మాకు చెప్పాడు. వాటన్నిటిని భరించి ఈ రోజు మేము పోర్టు గ్రౌండ్ చేసుకోగలిగాం. పనులు పూర్తి చేసి శరవేగంగా జరుగుతున్నటువంటి టైంలో ప్రభుత్వం మారితే ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర మంత్రి, మా జిల్లా నుంచి ఉన్న ఇద్దరు కూడా చంద్రబాబు గారు వస్తేనేమో ఇది మీ చలువ వల్లే అవుతుంది, మీ చలువ వల్లే పోర్టు ఇక్కడ గ్రౌండ్ అయిందని చెప్పి చెప్తారా? ఎంత ఆవేదన ఉంటుందండి మాకు, ఎంత బాధ ఉంటుందండి మాకు. సరే, మీరు మీ నాయకుడికి చిడతలు వాయించడానికో, మీ నాయకుడి దగ్గర ఆ పాయింట్లు కావాలనో, మీ నాయకుడు భజన చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ని మీ నాయకుడి యొక్క ఖాతాలో వేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు ఊరుకుంటారా? సిక్కోలు ప్రజలు ఊరుకుంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఎవరైనా ఊరుకుంటారా? నిన్న జరిగింది అది. జిల్లా వ్యాప్తంగా, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ఒక దగ్గర చేరి ఇదిగో మా నాయకుడు చేసినటువంటి అభివృద్ధి, మా నాయకుడు చేసినటువంటి ఇంటికి వాట్ ఐ మీన్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ మోడల్ ఏంటి, బోత్ సంక్షేమము డెవలప్మెంట్ ఎలా ఉండాలి అన్నటువంటిది మా నాయకుడు చేసి చూపించాడు. పోర్టులు కట్టాడు, హార్బర్లు కట్టాడు, ప్రతి పేదలకు కూడా సంక్షేమం అందించాడు. ఇవేవి కూడా ఈ ప్రభుత్వంలో చేయడం లేదు, చేయలేకపోతా ఉన్నారు, పనులు ఆపేశారు. పనులు తిరిగి మొదలు పెట్టకపోతే మళ్ళీ మీరు ఎన్ని ఆంక్షలు విధించినా సరే ఈసారి నేరుగా కోర్టు ఆవరణలోకి వచ్చి
మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు మళ్ళీ మేము చూపిస్తామని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ఉద్యమ సంకేతం నేను చూపించడం అన్నటువంటిది చాలా పాజిటివ్ వైబ్. అది చాలా మంది పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, మా ధర్మాన కృష్ణదాస్ గారు కానీ, కన్నబాబు గారు, అమర్నాథ్ అప్పుడున్నటువంటి ఐ&ఐ మినిస్టర్, అంతకుముందు గౌతమ్ రెడ్డి గారు నేను కలిసి పనిచేసాను దీని మీద, తర్వాత అమర్నాథ్ నేను కలిసి పనిచేస్తాం అంటే పోర్ట్ ని గ్రౌండ్ చేయడంలో. సో చాలా చక్కనైనటువంటి కార్యక్రమం. జిల్లా వాసులకి, ఉత్తరాంధ్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ పోర్టు నాట్ ఓన్లీ మూలపేట పోర్టు, రామాయపట్నం పోర్టు కానీ, మచిలీపట్నం పోర్టు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సందేశం మేము ఇవ్వగలిగాం అన్నటువంటి ఆనందం మాకు ఉంది నిన్నటి కార్యక్రమం వల్ల. రైట్. నేను కూడా స్వయంగా చూశాను. రామాయపట్నం పోర్టు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అప్పుడే జగన్ గారి గవర్నమెంట్ చివరి రోజుల్లో అది ఇనాగ్రేషన్ దాదాపు దగ్గరికి వచ్చేసింది అనుకున్న టైంలో గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. మరి అది ఏమైపోయిందో, అది ఎందుకు పూర్తి కావట్లేదో తెలీదు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఈ ఈ ఈ పోర్టుల క్రెడిట్ కానీ ఇదంతా కూడా జగన్ గారిదే కదా, అందుకోసమే వీళ్ళు స్లోగా చేస్తున్నారా, లేకపోతే వాటిని ప్రైవేట్గా అప్పచెప్పాలనా, ఏంటి అసలు ఎందుకు ఇంత వేగంగా చేయలేకపోతున్నారు? ఇప్పుడు అప్పలరాజు గారు చెప్పిన విషయాలన్నీ మీరు విన్నారు కదా, మీ కామెంట్ ఏమిటి? కొమేన్ గారు, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెలో మూలపేట కార్యక్రమం ఇచ్చింది. 2 లక్ష్యాలతో ఆ పార్టీ ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఒకటి, కేవలం చంద్రబాబు క్రెడిటా జగన్ క్రెడిటా పక్కన పెడితే, వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఈ పోర్టులు, ఈ ప్రయత్నాలు ఈ రాష్ట్రానికి ఎంత అవసరం, మెడికల్ కాలేజీ ఉద్యమమే దీనికి స్ఫూర్తి అనుకుంటున్నాను నేను. 2, దీని ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో ఇది కొనసాగాలి, మళ్ళీ పీపీఏ పద్ధతిలోనో ప్రైవేటీకరణ వ్యక్తుల చేతిలో పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే చెలో మూలపేటకి ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి దాన్ని పీపీఎల్ పేరుతో వస్తుంది. మెడికల్ కాలేజ్ ఉద్యమం ఎందుకంటున్నాను, 2-3 అంశాలు ఇక్కడ ప్రస్తావించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా శాచురేషన్ పద్ధతే తీసుకుంటాడు. మీకు ఇళ్ల పట్టాలు ఉంది, మీకు కూడా సీనియర్ జర్నలిస్ట్ తెలుసు, మీరు పెన్ను పెట్టిన రాసిన రోజు నుంచి జగన్ గారు వచ్చేంత వరకు ప్రతిరోజు రాసుంటారు ఇళ్ల పట్టాల కోసం, వామపక్షాలు కానీ పేదలు కానీ, రోజు ఇదే వార్తలు. కానీ జగన్ గారు దానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలని 32 లక్షలు ఒకేసారి టేకప్ చేశాడు. ఎందుకని 32 లక్షలు ఒకసారి టేకప్, అది అయిపోవాలి. ఇంకా జీవితకాలం పాటు సుందరయ్య గారు ఒకనొక టీవీ ఆకాశవాణిలో మాట్లాడుతూ, ఈ దేశంలో మా లక్ష్యం ఏంటంటే గూడు తిండి ఇబ్బంది లేని సమాజం కావాలని కోరుకున్నాడు. గూడు తిండి అంటే ఈ రోజు కూడా గూడు గురించి మాట్లాడడం ఏంటి, ముగింపు పలకాలు ఉన్నట్టున్నారు. 32 ఒకేసారి చేసి దాన్ని టేకప్ చేశారు. మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజీలో ప్రతిరోజు సమస్య ఏంది, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మనకు రూరల్ ఏరియాలో డాక్టర్లు పోవాలంటే ఇబ్బంది, పోరు. అంత అర్బన్ తిరుపతి విశాఖపట్నం పరిమితి. అదే మెడికల్ కాలేజీ పెడితే పలాసకైనా పోయి చదువుకుంటాడు, ఆడ 100,000 మంది విద్యార్థులు వస్తారు, ప్రొఫెసర్లు వస్తారు, ఆటోమేటిక్ గా డాక్టర్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఆ రకంగా మెడికల్ కాలేజీని ప్రతి హెడ్ క్వార్టర్ లో తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు మూలపేటకు సంబంధించి చూసినా దాదాపు 10 షిప్పింగ్ యార్డులు, 6 ఫిష్ ల్యాండింగ్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం సంపద సృష్టి అంటే ఇది. మన సంపద సృష్టి అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు. సంపద సృష్టి అంటే తీర ప్రాంతంలో కనీసం ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు లేదా పోర్టు ఆధారిత వ్యవస్థలు ఏర్పాటు చేస్తే అదొక వ్యవస్థీకృత ఏర్పాటు అవుతుంది. ఆర్థిక సంపద సృష్టించే కేంద్ర ఆర్థిక యాక్టివిటీ మొదలవుతుందని దాదాపు 25,000 కోట్ల రూపాయల ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. అది కానీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఒక వాణిజ్య కేంద్రంగా మారుతుంది. మనకు తెలంగాణ కానీ పక్క రాష్ట్రాల్లో మనకు సముద్ర తీరం లేదు, ఆటోమేటిక్ గా పక్క రాష్ట్రాల యొక్క వాణిజ్యం కూడా మన చుట్టూ నడుస్తుంది. ఆ రకంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫైనాన్స్ సెంటర్ గా మారితే అది కదా అభివృద్ధి అంటే, అది కదా సెల్ఫ్ సెఫినెంట్ పైపెచ్చు. ఇవన్నీ ప్రభుత్వం టేకప్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఇంతకుముందు మీరు ప్రస్తావించారు ఆదాయం ఆడుతుందని చంద్రబాబు గారు అన్నారు. ఎట్లొస్తుంది ఆదాయం? ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తీసుకొచ్చి పీపీఎల్ తర్వాత ఇప్పుడేం ఈ మొత్తం ఈ పోర్టు ఆధారిత సంస్థలన్నింటినీ మీరు పీపీఐ పద్ధతిలోనో ప్రైవేటీకరణ పద్ధతి ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ వస్తుంది? ఎకనామిక్ యాక్టివిటీ జరగడం వరకే పరిమితం కాదు, ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి, ప్రజలకు ఉపాధి దొరకాలి. వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖాతాలో పెడితే ప్రభుత్వం సంక్షేమం కానీ డెవలప్మెంట్ ఇతర యాక్టివిటీ పోతుంది. కానీ ఇట్లాంటి కీలకమైన అంశాలని ప్రజలకు చెప్పదలుచుకున్నారు. జగన్ గారు ఏం చేసినారు? ఆ రోజు 17 మెడికల్ కాలేజ్ తేవడం కాదు, 17 మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపారు కదా. ఈ రోజు వరకు గర్వంగా చెప్పుకోవచ్చు, 1 కోటి సంతకాలు చేసి ఏం చేశారన్నారు. ఏం చేశారంటే ఆపినాడు. ఇప్పుడు ఆగింది కదా పీపీఎల్ పద్ధతి. ఎంతకాలం ఆపుతారో తర్వాత విషయం. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఆ 17 మెడికల్ కాలేజీలు ఆగిపోయింది. జగన్ గారు 1 కోటి సంతకాలు సేకరించి ఒక హెచ్చరిక చేశాడు, మళ్ళీ వస్తే తీసుకున్నాను, నేను టేకప్ చేస్తాను, తప్పు చేసి జైల్లో పెడతానన్నాడు. ఒక అప్లికేషన్ రాలేదు అంటే జగన్ గారికి ప్రజా ఉద్యమానికి భయపడినట్టే కదా వాళ్ళు. ఇప్పుడు అంటే పీపీఏ పద్ధతులు ఆపాడు. ఖచ్చితంగా ఈ షిప్పింగ్ ఆర్డర్లు, ఫిషింగ్ ఆర్డర్స్ కూడా ఖచ్చితంగా ఆగాలంటే నిర్మాణం కాదు, ప్రైవేటీకరణ ఆగాలి.
ఖచ్చితంగా ప్రభుత్వంలో కాన్సెప్ట్ తో ముందుకెళ్ళాలి. ఈ బహుముఖ వ్యూహంతోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆయన కాన్సెప్ట్ అందరికీ తెలుసు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం మెడికల్ కాలేజ్ ఉద్యమం ఎట్టయితే ప్రజా ఉద్యమంగా మార్చి దాన్ని కాపాడుకున్నామో దీన్ని కొనసాగాలి, అది ప్రభుత్వ రంగంలో కొనసాగాలి. కాబట్టి ఆ 2 వ్యూహాలతో జగన్ గారు తీసుకొచ్చారు. ఖచ్చితంగా దీనికి ప్రజా ఉద్యమంగా రావాలి, ప్రజలు కూడా దీన్ని ఓన్ చేసుకుంటేనే అది సమాజానికి మంచిది. రైట్. ఏదేమైనా మూలపాట పోర్టుని సకాలంలో 70% జగన్ గారి టైంలోనే పూర్తయిందని అంటున్నారు. మరి మిగతా 30% పూర్తి చేయడానికి ఇంకెంతకాలం తీసుకుంటారు? ఆల్రెడీ 2 ఏళ్ళు గడిచిపోయింది. మరి అప్పలరాజు గారు వాళ్ళంతా చేసిన పోరాటం ఫలించాలని ఆకాంక్షిద్దాం.